దగ్గర ఉండకుండా ఇంటికి వచ్చావు? నాకు పానీపూరి అమ్మడం ఇష్టం లేదు నాన్న. ఏంటి? నేను జాబ్ చేస్తాను. పానీపూరి దగ్గర లక్షల సంపాదన వదిలేసి చిన్న జాబ్ చేస్తావా? జాబ్ లో శాలరీ తక్కువ వస్తుంది, కానీ నేను హ్యాపీగా ఉంటాను నాన్న. జాబ్ లో ముట్టి కింద మంట పెడతారు, పై నుండి ఏసీ వదులుతారు నాన్న. రేపటి రోజు నీతో పాటు పానీపూరి అమ్మిన వాళ్ళందరూ బిల్డింగ్లు కడతారు, అప్పుడు ఏడుస్తావు. నేను హ్యాపీగా ఉంటానన్న. నెలకు ఒకసారి జీతం, 2 సెలవులు. అయినా ఆఫీస్కి వెళ్తే సూటు బూటు వేసుకొని అమ్మాయిలతో సొల్లు కబుర్లు చెప్పొచ్చు నాన్న. అదే నువ్వు పానీపూరి బండి పెడితే ఈ సిటీ అమ్మాయిలందరూ భయ్యా తోడ ప్యాజాలు అన్ని కోసం క్యూలో నుంచి ఉంటారా? వాడేమనకండి, వాడు ఏమన్నా కోసుకుంటాడు. ఓహో, నేను నిన్నేమనకూడదు. ఏమనంటే దాని సామాన్లు కోసేసుకుంటారు. నేను సామాన్లు కోసుకోను నాన్న. రే, నువ్వు పానీపూరి బండి పెట్టి లక్షలు సంపాదించబోతున్నాను మటన్ కొట్ట మస్తానికి పాంజాబ్ ప్రసాద్ కి గర్వంగా చెప్పాను రా.